మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్ బోధన్ వెళ్లే హైవే రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రహదారిని ఇటీవలే నిర్మించారు. వరదకు రోడ్డు తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. మెదక్ జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతున్నాయి. మనం చూస్తున్నాం, ఇది మెదక్ బోధన వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. నిన్న ఈ నక్కవాగు పొంగి ఈ రోడ్డు మీద ప్రవహించడంతో మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఇటీవలనే యొక్క రోడ్డు వేశారు. ఈ కొత్తగా వేసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో నిన్న తెలియక నక్కవాగులో నరేంద్ర గౌడ్ అనే వ్యక్తి కారుతో వచ్చినప్పుడు ఇక్కడే కొట్టుకుపోవడం జరిగింది. అతన్ని ఒక 5 వ్యక్తులు సురక్షితంగా తీసుకుని బయటికి రాగలిగారు. మనం ఇక్కడ చూస్తున్నాం, పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఈ యొక్క మొత్తం ఏదైతుందో మెదక్ బోధన వెళ్ళే ఈ యొక్క రహదారి మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఇటీవల వేశారు. పాత రహదారిలోనే రాకపోకలు అయితే జరుగుతున్నాయి. దీన్ని పునరుద్ధరించాలంటే ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉంది. మనం చూస్తున్నాం, ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. రైతుల పొలాలు మొత్తం కూడా ఇక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు కొట్టుకుపోయింది ఇప్పుడు నిన్న పరిస్థితి? ఇక్కడ హావేల్ గన్పూర్ నింగ్సాన్పల్లి తెగిపోయి హావేల్ గన్పూర్కి వచ్చినాయి నీళ్ళు. ఆ చెరువు తెగిపోయి ఇక్కడ మత్తడు ఉంది నక్కవాగు కాడ, అక్కడ 2 ఎకరాలు నాది, మా అన్నది 2 ఎకరాలు బోర్లతో సహా ఇప్పుడు కూడా మునిగిపోయే ఉన్నాయి. మొత్తం 24 గంటలకు ఎక్కువ అవుతుంది మునిగిపోయి. ఇంత వర్షం ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు చూడలే. 55 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఫస్ట్ సారి ఇది. 55-60 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు మునిగిపోయే ఉన్నాయి. మరి పరిస్థితి ఏంటిదో ఇక తెలియదు. ఇంకా కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి. ఇదే పరిస్థితి చాలా మెదక్ జిల్లాలో చాలా గ్రామాలు ఇదే పరిస్థితి కనిపిస్తాం. మనం చూస్తూ ఇటువైపు కూడా చూస్తున్నాం, మొత్తం పొలాలు మొత్తం కూడా 100 ఎకరాలు కొట్టుకుపోయినాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి ఎక్కువగా సాగు అవుతుంది. సుమారుగా 2,70,000 ఎకరాల్లో ఈ ఏడాది ఈ సీజన్లో వరి సాగు అవుతుంది. ఈ వరి మొత్తం కూడా మొత్తం మ్యాక్సిమం వరి పంట మొత్తం కూడా ఈ యొక్క నెలలో మునిగిపోయినట్టే మనకైతే సమాచారం అందుతుంది. కొన్ని గ్రామాలు మొత్తం ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయి. జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా షెల్టర్కి చేరుస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం, మెదక్ బోధన రహదారి మాత్రం పూర్తిగా ధ్వంసమైపోవడంతో ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆల్టర్నేటివ్ రహదారులు ఎమ్మటే పోవాల్సి వస్తే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడతా ఉంది. దీన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అధికారులు అయితే ఇక్కడికి వచ్చి చూసి అయితే వెళ్ళారు. ఇప్పటికైతే మాత్రం మెదక్ బోధన యొక్క ఏదైతే రాకపోకలు అయితే ఇటు పూర్తిగా నిలిచిపోయి వేరే మార్గంలో వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా మెదక్లో మాత్రం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర్ రాజనరసింహ వివేక్ కలెక్టరేట్ చేరుకొని సమీక్షించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో విషయాన్ని కూడా వాళ్ళు సమీక్షించడం జరిగింది. మొత్తం మీద నిన్న 12 మంది ఇదే ప్రాంతంలో 12 మంది చిక్కుంటే ఆ 12 మందిని కూడా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు అధికారులు రాహుల్ రాజు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఇక్కడ వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, మెదక్ నుంచి.